జయశ్రీ గారు అడుగుతున్నారండి, నియాసినమైడ్ సీరం డ్రై స్కిన్ పైన ఉన్నప్పుడు వాళ్ళకి యూజ్ చేయొచ్చా సార్? ఒకవేళ చేసిన ఆ కాంబినేషన్ ఉంటే యూజ్ చేయొచ్చా? నాకు ఫోరెడ్ పైన బ్లాక్గా ఉంది, ఏదైనా చెప్పండి సార్, ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగారండి. జయశ్రీ గారు, చాలామందికి ఇలాంటి నుదుటి పైన పిగ్మెంటేషన్స్ ఉంటాయి, దాన్నే ఫోర్ హెడ్ మెలనోసిస్, ఫేషియల్ మెలనోసిస్ అని అంటారనమాట. ఇలాంటి కామెంట్స్కి నేను ఎందుకు వీడియో రిప్లై చేస్తాను అంటే, ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ సందేహాలకి అపోహలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశతోటి చేస్తూ ఉంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చాలామందికి నుదుటి పైన నలుపు ఉంటుందండి. నుదుటి పైన ఉన్న నలుపు బాగా తగ్గడానికని వాళ్ళు అనేక రకమైన హోమ్ రెమెడీస్ యూస్ చేస్తూ ఉంటారు. టమాటోస్ కానీ పపయాస్ కాకుండా ఇతరత్ర హోమ్ రెమెడీస్ కూడా చేస్తూ ఉంటారు. కాఫీ పౌడర్లు కానీ, పాలల్లో కలపటం కానీ, లేకపోతే శనగపిండి కానివ్వండి, లేకపోతే పెరుగు కానివ్వండి, ఇలాంటి ఇతరత్ర అన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేయకండి. కేవలం టమాటో, పపయా తప్ప మిగతా ఏవి కూడా మీ స్కిన్కి అంత బెనిఫిట్ అనేది రాదు. తప్పకుండా మనకి స్కిన్కి మంచి బెనిఫిట్ రావాలి, స్కిన్ టోన్కి మంచిగా రావాలి అని అంటే మనము ఖచ్చితంగా సీరమ్స్ అనేటివి రాత్రిపూట వాడాల్సిన అవసరం ఉంటుందండి. మంచి మాయిశ్చరైజర్ తోటి వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే సన్ స్క్రీన్స్ కూడా గ్లూటథియోన్, వైటమిన్ సి కాంబినేషన్ ఉన్న ట్యాబ్లెట్స్, రెస్వెరట్రాల్ వాడితే ఇంకా మంచిదండి. దానితో పాటు ఇతరత్ర మెడికేషన్స్ కూడా మనము వాడుతూ చేయొచ్చండి. అయితే జయశ్రీ గారు అడిగారు కదండి, మనకి పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా మనము ఏ సీరమ్స్ వాడచ్చు డ్రై స్కిన్ ఉన్నప్పుడు అని. చాలామందికి డ్రై స్కిన్స్ ఉంటాయండి, లేదా కాంబినేషన్ స్కిన్స్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఇన్ డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి. స్కిన్ టైప్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డ్రై స్కిన్గా ఉంది అని అంటే మనకి పొట్టు ఊడి ఏదైనా పెట్టినప్పుడు మంట పుడుతుందంటే అది డ్రై స్కిన్ ఉన్నట్టు. అలానే ఏదన్నా కానీ ఫేస్ వాష్ చేసుకున్నాక అరగంట తర్వాత విపరీతంగా జిడ్డుగా మారిపోతుంది స్కిన్ అని అంటే ఆయిలీ స్కిన్ ఉన్నట్టు. కొన్ని చోట్ల డ్రైగా ఉండి కొన్ని చోట్ల ముక్కు దగ్గర ఆయిలీగా ఉండటం, నుదుట పైన ఆయిలీగా ఉండటం అని అంటే దానికి కాంబినేషన్ స్కిన్ అని అంటాం అనమాట. నార్మల్ స్కిన్ అంటే ఎటువంటి ఆయిలీనెస్ లేకుండా, డ్రైనెస్ లేకుండా ఉండటం. సో ఈ విధంగా నార్మల్ స్కిన్స్, డ్రై స్కిన్స్ ఉన్న వాటికి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం, ఎలా చేయాలి అనే దాని గురించి అని వాళ్ళ తెలుసుకుందాం. నైట్ టైం సీరమ్స్లో నియాసినమైడ్ అండి, సెరామైడ్ బేస్డ్ హైలురానిక్ యాసిడ్ సీరమ్స్, అలానే మీకు అజిలిక్ యాసిడ్ సీరమ్స్, గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, కర్క్యూమిన్, పైపరిడిన్, అలానే కోజిక్ యాసిడ్, అలానే నియాసినమైడ్, ఇలాంటి ఇతరత్ర సీరమ్స్ అన్నీ మనం పెట్టొచ్చండి. కానీ డ్రై స్కిన్స్ ఉన్నప్పుడు సీరమ్స్ అనేటివి స్కిన్ని ఇంకా డ్రై చేస్తాయి. సో అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి? మంచి మాయిశ్చరైజర్ పెట్టి సీరం పెట్టాలండి. మా మెడికేటెడ్ సీరమ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి తర్వాత సీరమ్స్ పెడుతూ ఉంటాం. ఒకవేళ మీ స్కిన్కి సెట్ అయింది అని అంటే ఆ సీరమ్స్ ఫస్ట్ పెట్టి తర్వాత మాయిశ్చరైజర్ పెడుతూ ఉంటాం. అలా చేయటంతో మనకి స్కిన్లో మంచిగా స్కిన్ స్మూత్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా చేయటంతో మనకి స్కిన్లో నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పారు కదండి జయశ్రీ గారు, డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని ఇది విషయం. అలానే డ్రై స్కిన్స్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. డ్రై స్కిన్స్ ఉన్నప్పుడు మీరు కెమికల్ పీల్స్ చేయించుకుంటే చర్మంలో నలుపు అనేది మీకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే పీల్స్ తోటి మీకు స్కిన్ పైన బాగా బర్నింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు కొత్తగా ఒకటి తెలుస్తుందండి, ఆన్లైన్లో పీల్స్ దొరుకుతున్నాయని అంటున్నారు. ఆన్లైన్లో పీల్స్ దొరికినాయి అలా ఆర్డర్ చేసుకొని పెట్టేసుకుంటున్నారండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. చర్మం పైన ఎటువంటి డ్యామేజ్ అయిందో దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చర్మం పైన మనకి అసలు ఏ విధంగా అవసరం ఉందనేది మీరు మా దగ్గరకు వస్తే ఒక ఏఐ ఇమేజ్ అనలైజర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనకి మన ఫేస్లో జరుగుతున్న మార్పులన్నిటిని గమనించడానికని బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనకి ఇమేజ్లో మనకి ఓపెన్ పోర్స్ కానివ్వండి, రింకిల్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి అసెస్మెంట్ జరుగుతుంది. ఇది జరిగిన దాంతో మనకి ఏ విధంగా రిజల్ట్ వస్తుంది, ఏ విధంగా చేస్తే ఏ విధంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు. డ్రై స్కిన్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి శుభవార్త. మా దగ్గర ఒక ఫిల్లర్ ఫెస్టివల్ అని చెప్పేసి డిసెంబర్ 17th, 18th, 19th నాడు చేస్తున్నామండి. ఈ టైంలో మీకు స్కిన్ బూస్టర్స్ అని కొన్ని హైడ్రేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చర్మం లోపలికి చిన్నగా హైలురానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుందనంటే అక్కడ మీకు చర్మంలో హైలురానిక్ యాసిడ్
హైడ్రేషన్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ హైలూరానిక్ యాసిడ్ విపరీతంగా మనకి స్కిన్లోకి మాయిశ్చర్ తీసుకొచ్చి స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది. డ్రై స్కిన్స్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా మీకు మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. చర్మంలో మనకి ఈ విధంగా డ్రైనెస్ని తగ్గించుకొని మంచి సీరమ్స్ని యూస్ చేసుకుంటూ లేజర్స్ తోటి కూడా కాంబినేషన్స్ అనేటివి మనం చేయొచ్చు. ఈ విధంగా చేయటానికని మనం మంచిగా అర్థం చేసుకొని ప్రొసీజర్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తూ ఉంటారు. అది అవసరమా లేదా అని తెలుసుకోవటానికని మీరు మా సెంటర్కి వస్తే దాన్ని బట్టి మనం చెప్తామన్నమాట. సో ఇదండి విషయం. చర్మానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి డ్రై స్కిన్ అన్న దాని గురించి అని, ఏ సీరమ్స్ పెట్టాలన్న దాని గురించి అని డిస్కస్ చేస్తాను. డ్రై స్కిన్స్ ఉన్నప్పుడు ఎటువంటి మాయిశ్చరైజర్ వాడాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మా దగ్గర సెలీసాఫ్ట్ అనే మంచి మాయిశ్చరైజర్ ఉంటుందండి. సెలీసాఫ్ట్ మాయిశ్చరైజర్ వాడుతున్న వాళ్ళు చాలామంది హ్యాపీగా ఉంటారు. ఎంతోమంది రోజుకి తీసుకెళ్తూనే ఉంటారండి. సెలీసాఫ్ట్ వాడుతూ ఉంటారు, స్కిన్ చాలా సాఫ్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. మనకి మంచి మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్స్ అని పెట్టి తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేది తెచ్చుకొని లేజర్స్, బూస్టర్స్ ఇలాంటి మంచి ప్రొసీజర్స్ చేసుకొని మన చర్మాన్ని మంచి బెనిఫిట్ తెచ్చుకోగలం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ, సందేహాలు, అపోహలు ఉన్నా, మిస్కన్సెప్షన్స్ ఉన్నా, లేక ఏదైనా టాపిక్స్ గురించి కావాలన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి తగ్గట్టుగా నేను ఒక వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.